శుభోదయం మిత్రులందరికీ. నేడు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం మా యొక్క ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది. నేడు మరి ముఖ్యమైనటువంటి ఉద్యోగ సమాచారం చూస్తుంటే మొదటగా మనకు బోర్డర్ రోడ్ సంస్థలో 542 కొలువులు అని ప్రధానంగా రావడం జరిగింది. ఇది భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ BRO 542 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. మరి ఈ పోస్టులకు పురుషులు మాత్రమే అర్హులు. దరఖాస్తులను రిజిస్టర్ పోస్టులో పంపాలి. మొత్తం 542 ఉద్యోగాలు రిజర్వ్కు సంబంధించినవి 269 ఉన్నాయి. ఓబీసీలకైతే మొత్తం 136, ఈడబ్ల్యూఎస్లకు 27 ఉన్నాయి, ఎస్సీలకు 72, ఎస్టీలకు అయితే 38 ఉన్నాయి. వివిధ కేటగిరీలో వివిధ విభాగాలు ఉన్నాయి. వెహికల్ మెకానిక్ 324, MSW పెయింటర్ 13, ఇలా ఖాళీలు ఉన్నాయి. ఇక్కడ ఒక వెబ్సైట్ లింక్ మా యొక్క ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది. రాత పరీక్షలో విధానంలో 125 ప్రశ్నలతో ఉంటుంది కాబట్టి రాత పరీక్షలో జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకు 50%, ఎస్సీ ఎస్టీలకు 40% కనీస అర్హత మార్కులు ఉండాలి. అబ్జెక్టివ్ OMR విధానంలో కూడా కాగితంపై సమాధానాలు రాయాలి. కాబట్టి ఇది ముఖ్యంగా రాత పరీక్ష, పత్రాల పరిశీలన, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ప్రాక్టికల్ ట్రేడ్ టెస్ట్, వైద్య పరీక్షలు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రశ్నపత్రం మాత్రం ఇంగ్లీష్, హిందీలో భాషలో ఉంటుంది. కాబట్టి ట్రేడ్ బట్టి వ్యవధి గంట నుంచి 3 గంటల వరకు ప్రశ్నలు అబ్జెక్టివ్, సబ్జెక్టివ్ విధానంలో ఇస్తారు. కాబట్టి దరఖాస్తుల సంఖ్యను బట్టి రాత పరీక్షను ఏ విధానంలో నిర్వహించాలనేది కూడా తర్వాత నిర్ణయిస్తారు. అబ్జెక్టివ్ ప్రశ్నలు OMR విధానంలోను, సబ్జెక్టివ్ కాగితంపై సమాధానాలు రాయాలి. అబ్జెక్టివ్ ప్రశ్నలు వేరు, OMR విధానంలో ఉంటాయి. సబ్జెక్టివ్ అయితే ప్రశ్నలు కాగితంపై సమాధానాలు రాయాలి. రాత పరీక్షలో 125 ప్రశ్నలు ఉంటాయి కాబట్టి ప్రశ్నకు 1 మార్కు, రుణాత్మక మార్కులు ఉండవు. 4 సెక్షన్ల నుంచి ప్రశ్నలు ఇస్తారు. జనరల్ నాలెడ్జ్ విభాగంతో జనరల్ ఇంగ్లీషు, రీజనింగ్, ఏబిటీ ఇలా నుంచి ఎబిలిటీ నుంచి 25 మార్కుల చొప్పున ప్రశ్నల చొప్పున ఇస్తారు. స్టేట్ సబ్జెక్టు సంబంధించి 50 ప్రశ్నలు అడుగుతారు. ముఖ్యంగా ఇవి ఈ పరీక్షలో చూపిన ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా ఇందులో పరుగు, లాంగ్ జంప్, పుషప్స్ అర్హత సాధించిన వారికి ప్రాక్టికల్ ట్రేడ్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు. వైద్య పరీక్షలు నిర్వహించి కేటగిరీల వారీగా తుది ఎంపిక చేస్తారు. ఇది సన్నద్ధతకు మనకు ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ముఖ్యాంశాలు కూడా అర్హతలు 3 పోస్టులకు మెట్రికులేషన్ పూర్తి చేయాలి. వెహికల్ మెకానిక్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్, బ్రిక్స్ మేషన్లో ITI, ITC, వొకేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి. వయసు మాత్రం వెహికల్ మెకానిక్లో ఒక్కొక్కరికి ఒక విధంగా వయసు నిర్ణయించారు. 18 సంవత్సరాలు 18 నుంచి 27 సంవత్సరాల వరకు. MSW పెయింటర్, DSCలకు 18 నుంచి 25 ఏళ్ళుగా ఉండాలి. ప్రత్యేక వర్గాలకు చెందిన వారికి కూడా నిబంధనలకు అనుగుణంగా గరిష్ట వయసు పరిమితులు కూడా సడలింపులు ఉంటాయి. దరఖాస్తు ఫీజు మాత్రం జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు ₹50, ఎస్సీ ఎస్టీలకు ఫీజు లేదు. వేతన శ్రేణి కూడా మంచిగానే వెహికల్ మెకానిక్లకు నెలకు 19,900 నుంచి 63,200, MSWకు 18,000 నుంచి 56,900 వరకు, HRA మరియు DA కూడా TA ఇతర అలవెన్స్లు కూడా ఉంటాయి. చిరునామా దరఖాస్తుల వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. పూర్తి చేసిన వాటికి సంబంధిత ధృవపత్రం కాపీలను జత చేసి కమాండెంట్ GREF సెంటర్, డిజి క్యాంప్, పూణే ఇక్కడ చిరునామా ఇవ్వడం జరిగింది. 411015 రిజిస్టర్ పోస్ట్లో పంపాలి. ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ 24, వచ్చే నెల 24 తారీఖు, నవంబర్ 24, 2025. వెబ్సైట్ యొక్క లింకు మా యొక్క ఛానల్లో పొందుపరచడం అయితే చూడండి. అదేవిధంగా మనకు ఇంకో ప్రధాన వార్త, MCEMEలో గ్రూప్ C పోస్టులని మనకు కనిపిస్తుంది. ఇది తిరుమలగిరి, హైదరాబాద్ తిరుమలగిరిలో మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ ఇంజనీరింగ్ MCEME గ్రూప్ C పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాబట్టి ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు కూడా మనకు
ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించవలసిన తేదీ మాత్రం చివరి తేదీ నవంబర్ 14న. పోస్టుల సంఖ్య 49 ఉన్నాయి. మరి ఈ పోస్టులు వివిధ కేటగిరీల కింద, వివిధ విభాగాల కింద మనకు 45, 49 ఉన్నాయి కాబట్టి చూసుకొని వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు ఉంటాయి. ఎలిజిబిలిటీ కిరియర్‌లో ఎలిజిబిలిటీ గాని, అదేవిధంగా 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. ఒక్కొక్క కేటగిరీకి ఒక రకంగా ఉంది. ఏ విధంగా వయో పరిమితి 18-25 సంవత్సరాలు. అప్లికేషన్ ఆన్‌లైన్ ద్వారా చేసుకోవాల్సొస్తుంది. అప్లికేషన్ ప్రారంభం మాత్రం అక్టోబర్ 25న స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ నెక్స్ట్ లాస్ట్ డేట్ మాత్రం నవంబర్ 14 నెక్స్ట్ మంత్. సెలక్షన్ ప్రాసెస్ మాత్రం రాత పరీక్షలో ఉంటుంది. ట్రేడ్, ఫిజికల్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు indianarmy.nic.in వెబ్‌సైట్‌లో సంప్రదించగలరు. మేము ఆ యొక్క ఛానల్ డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను, చూసుకోవచ్చు. ఓకే. లోయర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్, లాబొరేటరీ అసిస్టెంట్, సివిలియన్ మోటార్ డ్రైవర్ ఓజీ పార్ట్ 1కు, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 మొత్తం వివిధ విభాగాలకు మరి ఎక్కడి నుంచి ప్రశ్నలు వస్తాయనేది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 ప్రశ్నలు ఉంటాయి, 25 మార్కులు. పార్ట్ 2లో జనరల్ అవేర్నెస్ 25 ప్రశ్నలు వస్తాయి, 25 మార్కులు. మరి పార్ట్ 3లో కూడా జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, 50 ప్రశ్నలు వస్తాయి, 50 మార్కులు. మరి పార్ట్ 4 కూడా మనకు న్యూమరికల్ ఆప్టిట్యూడ్ ఉంటాయి. 50 ప్రశ్నలు, 50 మార్కులు ఉంటాయి. మొత్తం 150 ప్రశ్నలు, 150 మార్కులు ఉంటాయి. మరి బూట్ మేకర్, ఎక్విప్‌మెంట్ రిపేరర్, మరి బోర్డర్, మరి మల్టీ టాస్కింగ్ సాఫ్ట్ అండ్ ట్రేడ్ మేనేజ్మెంట్, దీన్ని కూడా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 మరి దీన్ని కూడా 150 మార్కులు, 150 ప్రశ్నలు. అదేవిధంగా ఏ ఇంకో ప్రధానంగా వాటితో ఎన్ఐటి వరంగల్‌లో జేఆర్ఎఫ్ ఖాళీలని మనకు 3 ఖాళీలు కనిపిస్తున్నాయి. ఎలిజిబిలిటీ కూడా మనకు వయో పరిమితి వెబ్‌సైట్‌లో ఇక్కడ పూర్తిగా ఇచ్చిన వెబ్‌సైట్ మన ఛానల్‌లో డిస్క్రిప్షన్‌లో చూసుకోండి. ఐసీఏఆర్‌లో వాకిన్ ఇంటర్వ్యూలో మనకు సీనియర్ రీసెర్చ్ ఫెలో ఇక్కడ కూడా మన భర్తీకి అప్లికేషన్ కోరుతుంది. మరి ఎన్ఐఎంసీఎంఈలో ఫ్యాకల్టీ పోస్ట్‌లోని మనకు 3 పోస్టులు కనిపిస్తున్నాయి. ఇది ప్రధానంగా వార్త కనిపిస్తుంది. అదేవిధంగా మనకు ఇంకో ఐఆర్‌సీటీసీలో మానిటర్స్ అని మనకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ సౌత్ సెంట్రల్ జోన్ ఒప్పంద ప్రాతిపదికన 46 హాస్పిటాలిటీ మానిటర్స్ ఉద్యోగుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. మరి మొత్తం 46 ఉన్నాయి. మరి అర్హత బీఎస్సీ హాస్పిటల్ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేటర్‌తో పాటు పని అనుభవం ఉండాలి. వయసు జనవరి 1, 2025 నాటికి 28 ఏళ్ళు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ 5 ఏళ్ళు, ఓబీసీ 3 ఏళ్ళు, పీడబ్ల్యూబీడీలు 10 ఏళ్ళు, గరిష్ట వయస్సులో 15 సడలింపులు ఉంటుంది. వేతనం నెలకు 30,000 నుంచి 30,000 ఉంటుంది. ఎంపిక ఇంటర్వ్యూ తేదీలు కూడా వచ్చే నెల 13, 14 తేదీలో నిర్వహిస్తారు. వేదిక మాత్రం ఐఆర్‌సీటీసీ సౌత్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ 1వ అంతస్తు, ఆక్స్‌ఫర్డ్ ప్లాజా, సరోజినీ దేవి రోడ్, సికింద్రాబాద్‌లో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ వెబ్‌సైట్ ద్వారా మీరు పొందవచ్చు పూర్తి వివరాలు. ఇంకోటి ప్రధానంగా వాడుతారు టీఐఎఫ్ఆర్‌లో జేఆర్ఎఫ్ అని మనకు ప్రధానంగా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అని మనకు జేఆర్ఎఫ్ సంబంధించిన విభాగంలో ఎంఎస్సి మనకు బీఈ/బీటెక్‌తో పని అనుభవం ఉండాలి. గేట్ స్కోర్ కూడా ఉండాలి. జూన్ 1 ఇది కూడా నెలకు 37,000. ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ నవంబర్ 17. ఇది మీ వెబ్‌సైట్ ద్వారా పూర్తి వివరాలను పొందవచ్చు. ఐఐటీలో బెంగుళూరులో రీసెర్చ్ అసోసియేట్‌లో అని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కూడా మనకు బెంగుళూరు ఒప్పంద ప్రాతిపదికన కూడా 5 ఉద్యోగుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. సీనియర్ రీసెర్చ్ ఒకటి మరియు దరఖాస్తులు భర్తీకి రీసెర్చ్ అసోసియేట్ ఒకటి, సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఒకటి, ఒక్కొక్క పోస్టులు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ పోస్టును అనుసరించి బీటెక్, ఎంటెక్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో ఉద్యోగంలో అనుభవం ఉండాలి. ఈ దరఖాస్తు పంపించాల్సిన మెయిల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. శ్రీనివాస్.వివేక్.in@bee.ac.in అనే వెబ్సైట్‌కు పంపించాలి. మరి దరఖాస్తు చివరి తేదీ మరి నవంబర్ 1 తారీఖు. ఎంపిక ఇంటర్వ్యూతో ఉంటుంది. ఇది ప్రధానంగా వార్త. అదేవిధంగా ఇంకో ప్రధాన వార్త, మన ముఖ్యమైనటువంటి ఉద్యోగ సమాచారం. ఆర్మీలో క్లర్క్ అని పోటీ పడతారా అని మనకు ఇంకో వార్త రావడం జరిగింది. ఇండియన్ ఆర్మీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ ఇండియన్ ఆర్మీ ఈఎంఈలో మనకు 69, ఎల్డీసీలో ఎంటీసీ పోస్టులు ప్రకటించింది. దరఖాస్తు పోస్టులు పంపాలి కాబట్టి ఇది
మరి దరఖాస్తు ఫీజు లేదు. నోటిఫికేషన్ నుంచి దరఖాస్తు ప్రింట్ అవుట్ తీసుకొని మరి పూర్తి చేయాలి. కవర్ పైన దరఖాస్తు చేసుకొని పోస్ట్ పేరుతో స్పష్టంగా రాయాలి. సంబంధిత ధృవపత్రాల కాపీలను జత చేయాలి. కమాండెంట్ ఈఎంఈ సెంటర్ సికింద్రాబాద్ మరి 5,87,000 చిరునామాకు ఆర్డినర్ పోస్టులో పంపించాలి. ఇవి ప్రధానంగా వార్తలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మనకు ఇక్కడ ఇంకో ప్రధాన వార్త చూస్తుంటే మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ యూనికల్ పోస్టులు పడ్డాయి. మన 10 నుంచి 15 వేలు వర్క్ ఫ్రమ్ హోమ్ మనకు సిఎస్సి మరి నెక్స్ట్ జెస్ రియాక్ట్ టేల్ విండ్ మరి సిఎస్సి నైపుణ్యం ఉండాలి. మరి నవంబర్ 10వ తేదీ. అదేవిధంగా లీడ్ జనరల్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు మనకు ఈమెయిల్ మార్కెటింగ్ ఇది అన్ని వర్క్ ఫ్రమ్ పోస్టులు. స్టైఫండ్ ఉంటూ 10,000 నవంబర్ 20. డిజిటల్ మార్కెటింగ్ ఛాలెంజింగ్ కోడ్ మరి కెన్వా ఉండాలి. మరి క్యాండిడేట్ రైటింగ్ నుంచి ఉండాలి. డిజిటల్ మార్కెటింగ్ సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ వర్డ్ ప్రెస్ ఇవన్నీ వచ్చి ఉండాలి. 2 నుంచి 10,000 వరకు. వెబ్సైట్ బిల్డింగ్ కూడా ఉండాలి. కిమ్ టోటల్ అని డిజైన్ థింకింగ్ సెర్చ్ ఇంజన్లో 3,000 ఒకేసారి. ఇది వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. వెబ్సైట్ యొక్క పూర్తి వివరాలు చూడండి. అకాడమిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టులు కూడా మనకు 9 ఉన్నాయి. సంస్థ గ్రేడ్ 9 సంస్థ మనకు ఇక్కడ మైక్రోసాఫ్ట్ 365 ఎంఎస్ వర్డ్ టీచింగ్ మరి స్టైఫండ్ 14,000 నుంచి 17,000 వరకు ఇస్తుండ్రు. వీటన్నిటిని దరఖాస్తు గడువు నవంబర్ 13. హైదరాబాద్లో అడ్మినిస్ట్రేటివ్ కోఆర్డినేటర్ పోస్టులు కూడా ఇవన్నీ విఎస్సి 3 కోడి ఎగ్మిటర్ ఇవన్నీ జేక్వేరీ ఇవన్నీ మొత్తం వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించింది మరి పోస్టు. మరి నేడు ఓపెన్ స్కూల్ సొసైటీ 10th ఇంటర్ ఫలితాలు మరి ఉదయం 11 గంటలకు విడుదల. మరి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ సెప్టెంబర్లో నిర్వహించిన ఎస్ఎస్సి ఇంటర్ ఫలితాలు కూడా గురువారం విడుదల కానున్నాయి. ఫలితాలు ఉదయం 11 గంటల నుంచి అధికారిక వెబ్సైట్ నుంచి www.తెలంగాణ ఓపెన్ స్కూల్ .org అనే వెబ్సైట్లో ఉంటాయని ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంకో ప్రధాన వార్త ఈ అర్హత సాధిస్తేనే పరిపూర్ణమైనటువంటి ఉపాధ్యాయులు అని మనకు ప్రధానంగా వార్త రావడం జరిగింది. టెట్ మ్యాండేటరీ అని మరి సుప్రీంకోర్టు ఆధారంగా. అదేవిధంగా నేడు ఓపెన్ స్కూల్ ఫలితాలు ప్రధానంగా. అదేవిధంగా నేటి నుంచి 10 పరీక్షల ఫీజుల స్వీకరణ. మరి 10వ తరగతి వార్షిక పరీక్ష ఫీజు స్వీకరణ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 30 నుంచి నవంబర్ 13 తారీఖు వరకు చెల్లించే అవకాశం ఉంచితే రూ. 50 ఆలస్య రుసుముతో నవంబర్ 29 వరకు, 200 ఆలస్య రుసుముతో డిసెంబర్ 11 వరకు, 500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 19 వరకు ఉంది. మరి ఫీజులు స్వీకరిస్తారు. మరి విద్యార్థులు పాఠశాల హెచ్ఎంలకు ఫీజులు చెల్లించాలి కాబట్టి పాఠశాల పరీక్షల విభాగం మరి డైరెక్టర్ పివి శ్రీహర్ గారు తెలిపారు. మరి ప్రధానంగా ఇంకో ప్రధాన రైల్వేలో పాపులర్ కొలువులని మరి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలో 8,800 భారీ సంఖ్యలో పోస్టులు పడ్డాయి. 8,875 ఉద్యోగాలు. ఇంటర్మీడియట్ డిగ్రీ అర్హతతో పోటీ పడే అవకాశం. మరి 3 దశల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ పోస్టులు గ్రాడ్యుయేట్ పోస్టులు ఉన్నాయి. ఇవి మనకు 3 దశల ఎంపిక ఉంటుంది. తొలి దశ సిబిటి పరీక్ష ఉంటుంది. సిబిటి 2 పరీక్ష ఉంటుంది. మెరిట్ ఆధారంగా నియామకం. విజయం సాధించాలంటే మరి టెస్ట్ 1 టెస్ట్ 2లో రాణించడానికి అభ్యర్థులు కంప్యూటర్ బేస్డ్ కాబట్టి మరి జనరల్ అవేర్నెస్ ఉండాలి. మరి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు ఉన్నాయి. విద్యా అర్హతలు మాత్రం గ్రాడ్యుయేట్ పోస్టులు బ్యాచిలర్ డిగ్రీతో ఉత్తీర్ణత ఉండాలి. మరి అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు కూడా ఇంటర్మీడియట్. వయసు మాత్రము గ్రాడ్యుయేట్ పోస్టులకు 33 ఏళ్ల లోపల ఉంటాయి. అండర్ గ్రాడ్యుయేట్ అయితే 30 ఏళ్ల లోపలనే ఉండాలి. ఇది కంప్యూటర్ అప్టిట్యూడ్ బెస్ట్ అప్టిట్యూడ్ టెస్ట్ కాబట్టి కొన్ని పోస్టులకు టైపింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. మ్యాథమెటిక్స్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్కు సంబంధించినవి మ్యాథమెటిక్స్ శాతాల లాభాలు నష్టాలు టైమ్ అండ్ డిస్టెన్స్ టైమ్ అండ్ వర్క్స్ ఇవి మనకు ఇవ్వడం జరిగింది. మీరు పూర్తి వివరాలు వెబ్సైట్లో చూసుకోవచ్చు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది. గత పత్రాల సాధన ఒకే ఆర్ఆర్బికి దరఖాస్తు
మరి అదేవిధంగా మనకు ఆర్ఆర్‌బీ దరఖాస్తు ముఖ్యమైన సమాచారం మాత్రం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. గ్రాడ్యుయేట్ పోస్టులకు దరఖాస్తులు అక్టోబర్ 21 నుంచి మరి నవంబర్ 20 వరకు, మరి అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు మాత్రము అక్టోబర్ 28 నుంచి నవంబర్ 27 వరకు దరఖాస్తులు తీస్ తీసుకుంటారు. ఇంకో ప్రధాన వార్త రచన జర్నలిజం ప్రవేశాలు హైదరాబాద్‌లో కూడా రచన జర్నలిజం కళాశాల రెగ్యులర్ దూర విద్యా విధానం ద్వారా కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతుంది. డిప్లొమా కోర్సు వేరైతే పీజీ డిప్లొమా ఏదైనా డిగ్రీ మరి సర్టిఫికేట్ కోర్సు కాబట్టి అర్హత 10వ తరగతి ఉత్తీర్ణత. దరఖాస్తు చివరి తేదీ నవంబర్ 10 వరకు ఉంది. మరిన్ని వివరాలు ఇక్కడ ఫోన్ నంబర్లు ఇవ్వడం జరిగింది. ఆ ఫోన్ నంబర్లకు ద్వారా మీరు పూర్తి సమాచారం పొందవచ్చు. సిమ్యాట్ అదేవిధంగా మనకు సిమ్యాట్ మనకు 2026 నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మరి 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో మేనేజ్మెంట్ కళాశాలలో మనకు కామన్ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ మరి సిమెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా అర్హత మాత్రం ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత కావాలి. ప్రస్తుతం ఆఖరి సంవత్సరం చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక విధానం కూడా ఉంది. పరీక్ష విధానం 2 ప్రశ్నలు ఉంటాయి. 400 మార్కులతో ప్రశ్న ప్రస్తుతం మొత్తం దరఖాస్తు ఆన్లైన్ ద్వారా విధానం. ఆన్లైన్ ప్రారంభ తేదీ అక్టోబర్ 15 స్టార్ట్ అయింది. మనకు నెక్స్ట్ మంత్ 18 వరకు ఉంది. దరఖాస్తు సవరణ తేదీ 20 నుంచి 22 వరకు తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు ఉంటాయి. అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీలో పీజీ డిప్లొమా ప్రవేశాలు కోర్సు సీట్లు కూడా 85 ఉన్నాయి మొత్తం సీట్లు. మొత్తం మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ 40 ఉన్నాయి. పీజీ డిప్లొమా ఇన్ క్రిటికల్ కేర్ టెక్నాలజీకి సంబంధించి 15 ఉన్నాయి. పీజీ డిప్లొమా ఇన్ ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నాలజీకి 15 సీట్లు ఉన్నాయి. పీజీ డిప్లొమా ఇన్ గ్యాస్ట్రోఎంటరాలజీ టెక్నాలజీ కూడా 10 ఉన్నాయి. ఈ కోర్సు వ్యవధి మాత్రం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అర్హత కూడా ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలు వెబ్సైట్లో లింకులు ఉంటాయి, చూసుకోండి. విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇందాక మనం తెలుసుకున్నది. అదేవిధంగా ఐటీఆర్యూలో సీనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అండ్ డేటా అనలిస్ట్ పోస్టులు ఒకటి ఉన్నాయి. మొత్తం డేటా ఎంట్రీ ఆపరేటర్ కూడా ఇది ఒకటి ఉన్నాయి. ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీకి సంబంధించింది. ఇవి ప్రధానంగా వాడతారు. ఇంకా విద్యాశాఖలో మనకు 1123 పోస్టులు ఉపాధ్యాయుల నియామకానికి అనుమతి అని ప్రధానంగా రావడం జరిగింది. విద్యాశాఖలో 1125 సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల నియామకం కోసం మరి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. వీరి సేవలు మరి కాంట్రాక్ట్ పద్ధతి ఉంటుంది కాబట్టి 2025 నుంచి ఏప్రిల్ 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు కాంట్రాక్ట్ పద్ధతిలో ఏడాది పాటు కొనసాగడానికి వీలుగా బుధవారం జీవో విడుదల చేశారు. ఇది నేడు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా బెల్ గంటని యాక్టివేట్ చేయండి. మరి మేము చేసేటటువంటి సమాచారము వీడియోలు మీకు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. మరి ఇది నేటి మరి ప్రధానంగా విద్యా ఉద్యోగ సమాచారం. అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు.